ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆ ప్రయాణమే నేను చేయాలనుకుంటున్నాను. నా ఆర్గాన్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఓ అలాగా. మీ డీటెయిల్స్ చెప్పండి సార్, రిజిస్టర్లో నోట్ చేసుకుంటాను. డీటెయిల్స్ ఏముందమ్మా, డీల్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాక నా డీటెయిల్స్ చెప్తాను కదా. డీలా? ఆ, పోయిన వాళ్ళు అనాథలు ఫ్రీగా ఇస్తారు కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఉచితంగా ఎందుకు ఇస్తారమ్మా? బయటికి చెప్పడానికి నువ్వు భయపడ్డా లోపలేదో బేరం ఉంటుంది కదా. నువ్వు చెప్పినట్టు నేను ఎవరికి చెప్పనులే. ఓ మాట చెప్పు, కిడ్నీకి ఎంత, లివర్కి ఎంత, హార్ట్కి ఎంత? ఏంటి ఈయన మార్కెట్లో కూరగాయల రేట్లు అడిగినట్టు అడుగుతున్నాడు? ఒక కిడ్నీకి ఎంత, 2 కిడ్నీలకి ఎంత, ఒక లివర్కి ఎంత, ఒక కిడ్నీకి ఒక లివర్కి ఎంత? ఏంటి సార్ ఇడ్లీ సాంబార్ వడ పెసరట్టు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఇక్కడ అలాంటి బేరాలేం ఉండవు. ఓ ఫిక్స్డ్ రేట్లా? అలా అయితే ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ నా దగ్గర ఉన్నది ఏంటంటే నా బ్రెయిన్. దీనికి టోటల్గా అయితే ఎంత, పార్షియల్గా అయితే ఎంత? గ్రాముల లెక్క వాల్యూ కడతారా లేక బ్రెయిన్కున్న ఇంటెలిజెన్స్ని బట్టి వాల్యూ కడతారా? నీకు విషయం తెలుసా, మేధస్సులోనైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్, నా బ్రెయిన్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కోటి పెట్టిన గ్రాము కూడా దొరకదు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరేమనుకుంటున్నారు? ఇక్కడ కొనడాలేం ఉండవండి. ఉచితంగా దానం చేసే పార్ట్సే. దానం చేస్తే మరొకళ్ళకి పెట్టి బతికించే ప్రయత్నం చేస్తాం. ఓ స్కామ్ బయటపడితే ప్రమాదమనే కదా, నేనెవరికి చెప్పను కదా. పోనీ కొంచెమైనా 5 గ్రాములు కోసి తీసుకోండి. అసలే కష్టాల్లో ఉన్నాను. ఓ ₹1,00,00,000 ఇవ్వండి చాలు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఏంటి సార్, అది బ్రెయిన్ అనుకుంటున్నారా, కేక్ అనుకుంటున్నారా? మీరు మాకు బ్రెయిన్ ఇవ్వడం కంటే ముందు టోటల్ గా మీ మైండ్ చెక్ చేసుకోండి. ఎల్లి ఎర్రగడ్డలో జాయిన్ అవ్వండి. ఏంటి? వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? సెక్యూరిటీ ఎందుకులే అమ్మా, ఏదో సీక్రెట్ గా సెటిల్ చేద్దాం అనుకున్నాను. సెక్యూరిటీ అది అంటున్నావు. మొన్ననే బయటకు వచ్చాను, మళ్ళీ ఇప్పుడిప్పుడే వెళ్ళలే. నీ పని చూసుకో అమ్మా. పిచ్చోళ్ళ ఉన్నాడు. అహంకారంతో మొగుణ్ణి వద్దనుకొని గడప దాటటం, ఆ తర్వాత అడ్డదారులు తొక్కడం, కడుపులు పండటం, మోజు తీరాక వాడు వీళ్ళని వదిలేసి పోవటం, ఎదురు చూసేలోపు కడుపులో బిడ్డలు ఎదగడం, చావలేక బతకలేక కని పెంచడం, ఏదో వయసు మీద పడ్డాక ఉద్ధరిస్తారని పెంచి పెద్ద చేయటం. ఏంటి మా పుట్టుక అని వాళ్ళు నిలదీసేసరికి అదిగో నాన్న, ఇదిగో మీ నాన్న అని చూపించటం. వీళ్ళేమో మా నాన్న అని పరిగెత్తుకొచ్చి చంకలెక్కడం. ఇప్పుడు నాయనా అని తిరుగుతారు. రేపొద్దున మా ఆయన అని వెంట పడతారు. అదిగో అట్టా వచ్చి చేరితేనే DNA టెస్ట్ చేయించాం, నెగిటివ్ వచ్చి చచ్చింది. అయినా సరే సిగ్గు లేకుండా ఇంకోసారి చేయిస్తున్నారు, సందు దొరికితే అతుక్కుపోదామని. అయినా వీళ్ళనని ఏం లాభం? ఆ మహాతల్లి, కన్న తల్లి, పాడు తిరుగుళ్ళు తిరిగిన పాపిష్టిదాన్ననాలి. ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదండి. తిరగనిస్తే ఇట్టాగే డబ్బున్న వాళ్ళని నాన్న అంటుంటారు, వయసున్న వాళ్ళని ఆయన అంటారు. ఏమండి, మీరు మీ అబ్బాయి జాగ్రత్త, లేకపోతే ఇలాంటి సంతలు రేగి కంపల్లా తగులుకుంటాయి. మొన్న ఈ మధ్యనే ఈ కూతురి బాగోతం కూడా వైరల్ అయ్యేది. కానీ ఇదిగో మావాడు మనసు మెత్తదనం కాబట్టి ఆపాడు. తల్లిని తలదన్నే కూతురు, ఇద్దరేలే. ఒకళ్ళు వీధులు ఏలదామంటే మరొకళ్ళు ఊళ్ళే ఏల్దామనే రకాలుగా ఉన్నారు.
ఎక్కడికి పోతాయి బుద్ధులు? ఏయ్! ఏయ్! హేయ్! నువ్వు హద్దు మీరితే నా సహనం చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను. నా కూతురు గురించి మాట్లాడొద్దని నీకు 100 సార్లు వార్నింగ్ ఇచ్చాను. అయినా చెత్తవాగుడు వాగుతున్నావు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. నువ్వు తప్పుడు దానివే కాబట్టే లోకమంతా నీకు తప్పుగానే కనిపిస్తుంది. ఏంటే కొడుతున్నావు? తప్పు చేసిన దానివి తల దించుకొని ఉండకుండా తెగబడి తిరుగుతూ నన్ను తప్పు పడతావా? అంతేనండి. పుట్టక తక్కువ వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ. చిల్లర పనులు చేయడం, చిందులేయటం. ఉన్న మోట అంటే ఉలికెక్కువ. ఏ రంకెలేస్తే తగ్గుతాననుకుంటున్నావా? నువ్వు నాలుక చీరడం కాదు, నేను నిన్ను నిలువునా చీరతాను. వదినా, ఆగు వదినా. ఏంటిది? అందరూ చూస్తున్నారు. రే తరుణ్, అమ్మ వాళ్ళని తీసుకెళ్ళు. అమ్మా ముందు రామ్మా. అమ్మమ్మ పద. అమ్మ రామ్మా. వెళ్ళి జూలు గుంజకపోతే జాలీగా ఉండేది కదా. కెలుక్కుంది, దవడలు కలుక్కుమనిపించుకుంది. ఒకసారి తమ్ముడు కొడితే స్కార్ఫ్ కట్టుకుంది. ఇప్పుడేం కట్టుకుంటుంది? నన్ను కొడుతుందా? అది నన్ను కొడుతుందా? ఏదో ఒకటి చేసి తీరాలి. ఏంటి చేసేది? రిపోర్ట్ రాకముందే 2 చెంపలు వాయించింది. పాజిటివ్ గా వస్తే అదేదో అంటారే, ఈ మధ్య విన్నాను, బాసింగాలు కడతారని. వీపు విమానం మోతే స్లాబ్ కి భూమికి ఎగిరేసి టెన్నిస్ బంతిలో కొడుతుంది. ఆ దేవుడు కూడా సాయం చేయలేడు. రిజల్ట్స్ పాజిటివ్గా రావటానికి వీల్లేదు.